నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. వరద బాధితుల సహాయార్థం ఈ నెల 13న శుక్రవారం రోజున విరాళాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్లు జనజాగృతి కళా సమితి అధ్యక్షులు ముఖ్యర సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని పెద్దమ్మ దేవాలయ ఆవరణలో పలువురు కళాకారులు, కవులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకొని అనేక ప్రాంతాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా కూడుగూడు గుడ్డ లేక తల్లడిల్లుతున్నారని, వీరందరి కోసం హుస్నాబాద్లోని కవులు, కళాకారులు, స్వచ్ఛంద ప్రజా సంఘాల ప్రతినిధులు కదలి వచ్చి పట్టణంలో విరాళాలు సేకరించాలని అన్నారు. ఈ నెల 13న పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి విరాళాల సేకరణ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. బియ్యం, డబ్బులు, దుస్తులు సేకరించి బాధితులకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు వెలుగు సాహిత్య వేదిక అధ్యక్షులు పోలోజు రాజ్ కుమార్, స్నేహ జానపద కల్చరల్ అధ్యక్షులు తిప్పర్తి శ్రీనివాసులు, కళాకారులు తాడూరి సురేష్, గడప చిన్నబాలు, భువనగిరి శ్రీకాంత్, పొన్నాల అశోక్, దేవునూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.